తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే మీరు తప్పనిసరిగా మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త కాలేజీలో మీరు ఏదైనా మీరనుకున్న కాలేజీలో సీట్లు సంపాదించాలి అని అనుకుంటే దానికి తగిన ప్రయత్నాలు ఈరోజు మొదలుపెట్టండి. విదేశాలు వెళ్లి చదువుకోవాలన్నా, అక్కడ స్థిరపడాలన్నా, దానికి ఏమైతే చేయాలని అనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు మొదలుపెట్టుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో ఏ డిపార్ట్మెంట్‌లో పనిచేసే ఉద్యోగస్తులకైనా మీ యొక్క కలీగ్స్‌తో కానీ, మీ స్థాయి ఉద్యోగస్తుల్లో కానీ అప్ప అపోహలతో పాటు మీరు లేని మాటను పొందే అవకాశము, తద్వారా మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆచితూచి పెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా కాకుండా ఎన్ ఏ ఏదైనా అంటే ప్రకటనలకు మోసపోయో, లేకపోతే ఎవరైనా చెప్తే మోసపోయో అలాంటి పనులు ఈరోజు చేయకుండా పెట్టుబడులను మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. వ్యవసాయదారులకు అనుకున్న లాభాలు పొందుతారు. మీ యొక్క పంట దిగుబడి బాగుంటుంది. లాభాలు కూడా మంచి విశేషంగా పొందుతారు. ఆరోగ్యం చూసినట్టయితే అలసట పెరుగుతుంది, మనోవ్యాధి పెరుగుతుంది. అలసట అంటే బాడీకి సంబంధించి కావచ్చు, బ్రెయిన్‌కి సంబంధించి కావచ్చు, కొంత అలసట అనేది మీకు గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శాంతి నెలకొంటుంది. అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అవకాశాలు అంటే ధనపరంగా కావచ్చు, అవకాశాల పరంగా కావచ్చు, ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు, ఆగిపోయిన పనులు ఈరోజు మళ్ళా మీరు తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. ఐటీ రంగంలో ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది స్థానచలనాలు వేరే చోటకి వెళ్ళిపోవడం కానీ, ఉద్యోగం మారడం కానీ ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. ఈరోజు చాలా భేషైన రోజు మీకు మాత్రమే. ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈరోజు తీసేసుకోండి. వాటి యొక్క ఫలితము ఉత్తరోత్తర చాలా చక్కగా ఉండబోతోంది. కళలు, సినీ రంగం, టీవీ రంగం వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. వచ్చిన ఏ అవకాశాన్ని మీరు వదులుకునే ప్రయత్నం చేయకండి. క్రీడాకారులకు శ్రమ చేస్తేనే ఫలితం వస్తుంది. పతకాలు సాధిస్తారు. అయితే హస్తకళల వాళ్ళకి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు విజయవంతం అవుతుంది. మీ కాంట్రాక్టులు సరైన సమయానికే వస్తాయి. పెండింగ్‌లో ఉన్న బిల్స్ కూడా వసూలవుతాయి. అయితే లేబర్ వల్ల మీకు చిన్న చిన్న చిక్కులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామాతకు పూజ చేయించుకోండి. దుర్గా అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శనం చేసినట్టయితే మీకు గ్రహదోషాలు కానీ లేదా ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అర్థం చేసుకునే శక్తిని మీరు పెంపొందించుకుంటారు. దాంతో పాటు జ్ఞాపక శక్తికి సంబంధించి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కి సంబంధించినటువంటి ఏవైనా ఎక్సర్‌సైజులు ఉంటే అవి తప్పనిసరిగా చేసుకోండి. ఉత్తర అవి మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా స్ట్రెస్సు, ఒత్తిడి, ఒకంత గాబరా, గడబిడ, డైలమాలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఈరోజు సమయస్ఫూర్తితో మెలగండి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలము. పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. తద్వారా రేటు కూడా మీ పంటకు పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు మీ పంటను మార్కెట్‌కి తరలించే ముందు గిరాకీ ఎలా ఉంది? మార్కెట్ సర్వే ఎలా ఉండబోతోంది? మార్కెట్ ఎలా ఉండబోతోంది? అనే సర్వేను మీరు చేసుకొని కనుక అప్పుడు వెళ్ళినట్టయితే విశేషమైన లాభాలు మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అది కడుపుకు సంబంధించి గానీ, ఇండైజెషన్‌కి సంబంధించి గానీ, లేదా ఇతరత్ర చిన్న చిన్నవే అనుకుంటారు కానీ అవి చాలా పెద్దవిగా అయ్యే అవకాశం ఉంది. ఏ చిన్నది కనిపించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ఈ రాశిలో ఉండేవారికి ఆరోగ్యం ఈరోజు అస్సలు బాగాలేదు. ప్రతీదీ సమస్యగానే తోచే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టు, ఇన్నాళ్ల నుంచి మీరు వేచి చూస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే అది రావాలి, మాకు వస్తే బాగుంటుంది, ప్రెస్టీజియస్‌గా ఉంటుంది, అలా అనుకున్న ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి ఈరోజు మీకు వచ్చి మంచి అవకాశాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ప్రజల యొక్క ఆదరణ ఈరోజు మీ పట్ల అంతగా ఉండదు. అధిష్టానంలో కూడా మీరు ఒక ఇంత చిన్న చూపుకు గురయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి.
క్రీడాకారులకు శ్రమిస్తేనే విజయం తప్ప కొంతమంది క్రీడాకారులకు ఊహించని పథకాలు రావడము, గౌరవం దక్కడము జరుగుతుంది. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. పాత కాంట్రాక్టులు పెండింగ్‌లో ఉండిపోయినవి కూడా మీ దాకా రావు అని అనుకున్న కాంట్రాక్ట్స్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. టెండర్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్తగా వెయ్యాలని అనుకున్న వాళ్ళు ఈరోజు టెండర్ వేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని మీరు అందుకోబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి. దానితో పాటుగా శివాలయంలో ఏదైనా ఒక వస్తువును అంటే వస్తువు కానీ లేదా అంటే అన్నం కానీ లేదా వస్త్రం కానీ ఏదైనా ఒకటి మీ చేత్తో ఎవరికైనా ఒకళ్ళకి దానం ఇచ్చినట్టయితే కనుక గ్రహ సంబంధిత లేదా ఆరోగ్య సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెడితేనే మంచి ఫలితాలు వస్తాయి. చదువును నెగ్లెక్ట్ చేస్తే కనుక ఫెయిల్ అయ్యే పరిస్థితి, అన్నీ రిజెక్ట్ అయ్యే పరిస్థితి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ విదేశాలు వెళ్ళడానికి కానీ ఏ ప్రయత్నం మీరు చేసినా అది రిజెక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాన్ని చెయ్యకండి. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు అంటే సపోర్ట్ కనబడుతుంది. ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి. కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు మీ బాస్ నుంచి కానీ లేదా మీ యజమాని నుంచి కానీ ఒకంత నిర్లక్ష్య ధోరణితో మీ మనోవ్యాకులతకు పెంచే విధంగా ఆయన మాటలు కావచ్చు, ఆయన పనులు కావచ్చు, మిమ్మల్ని కింద స్థాయి ఉద్యోగానికి డిమోట్ చేసే అవకాశం కూడా కావచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ అధికారిని తిట్టుకునే ముందు మీరు గతంలో ఏం చేస్తే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి. నన్ను డిమోట్ చేసేశారు లేదా అంటే నా స్థాయి తగ్గించేశారు అని మీ యజమాని మీద కారాల మిరియాలు నూరే బదులు మీరు ఏ పని చేస్తే ఆయన ఈ పని చేశారు అనే ఒక చిన్న లాజిక్ని కనుక మీరు అప్లై చేసినట్టయితే ఎవరి మీద కోపాలు రావు. ఎటువంటి ప్రయత్నాలు ఇక ముందు చెయ్యబోరనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు మీరు వ్యవహరించండి. వ్యాపారస్తులకు లాభాలు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు కానీ లేదా పెట్టుబడులకు కానీ ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు సహాయం పొందేందుకు ఈరోజు అవసరము. కానీ మీకు సమయానికి ఎటువంటి సహాయము రాని పరిస్థితి కాబట్టి ఈరోజు వ్యవసాయదారులకు చెప్పుకోదగినట్టుగా ఏమీ లేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎటువంటి కొనుగోళ్లు కూడా ఈరోజు మొదలు పెట్టకండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక మీకు ఎముకలకు సంబంధించి బ్యాక్ పెయిన్ కానీ అంటే స్పైనల్ కార్డ్ కావచ్చు లేదా సయాటికా కావచ్చు లేదా బోన్స్కి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. ఒకంత మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది ఉద్యోగాలు మారే పరిస్థితి కనబడుతోంది. ఎస్పెషల్లీ టెలికాలర్స్ ఒత్తిడిని తట్టుకోలేక వేరే ఉద్యోగానికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతోంది. తగు ప్రణాళికలు వేసుకోండి. అది వెళ్తే మంచిదా, మీ ప్యాకేజ్ దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న వాటికే వెంటనే మారిపోవడమా లేదు అంటే కనుక దానిలోనే నిలదొక్కుకోవడమా అనే అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి. రాజకీయ నాయకులకు వ్యతిరేకుల నుంచి అంటే మీ యొక్క ఆపోజిట్ వాళ్ళు కావచ్చు లేదా అంటే మీలో ఉండే మీ పట్ల వ్యతిరేకత కలిగిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని మానసిక వ్యధకి గురి చేయడంతో పాటు మీకు అపనిందలు కలిగించడము, మీకు స్ట్రెస్ ఎక్కువ ఇవ్వడము, చిరాకు కలిగించే పనులు చేస్తారు. జాగ్రత్తలు తీసుకోండి. కళలు సినీ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు పెరుగుతుంది. అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు పతకాలు సాధించుకుంటారు. హస్తకళల వాళ్ళకి కస్టమర్ పెరుగుతారు. మీ యొక్క వస్తువు పట్ల ప్రజలలో మంచి ఆదరణ కలిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు మీరు ఏవైతే ఒప్పందాలు చేసుకుంటారో ఆ ఒప్పందాలు సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే మీ రాశి వారికి చెప్పదగిన ఫలితము గురువారం నాడు కానీ ఈ రోజు కానీ దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం కనుక తప్పనిసరిగా చేసుకుని గురుచరిత్ర పారాయణలో ఏదైనా ఒక అధ్యాయాన్ని తప్పనిసరిగా మీరు ప్రారంభించినట్టయితే కనుక అంటే మీకు ఏది అధ్యాయం చేయాలని అనుకుంటారో ఆ అధ్యాయాన్ని తీసుకుని ఆ రోజు ఆ పారాయణ చేసినట్టయితే మీరు సంకల్పించుకున్న కష్టాన్ని దాటే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.